హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో ఈరోజు సైకాలజీలో ఇంకొక కొత్త టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది కూడా. సో ఇది కూడా పొదుపు గణన అనేసి ఒక సూత్రం ఉంటుందండి. ఈ సూత్రానికి సంబంధించి కూడా ఒక ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఈ పొదుపు గణన అనే సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి సంబంధించింది అనేది ఈరోజు మనం క్లాస్లో చూసుకుందాము. పునరభ్యసనం అండి. మెయిన్గా పునరభ్యసనం అంటే ఏంటి? సాధారణంగా మనం ఒక విషయాన్ని ఇంతకుముందు నేర్చుకుని ఉంటే ప్రస్తుతం అదే విషయాన్ని మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి, మళ్ళీ చదివితే తొందరగానే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఆ విషయం గురించిన ఆ విషయాన్ని గురించి నేర్చుకున్నది మన ధారణలో కొంతవరకు ఉంటుంది అనే ప్రక్రియనే పునరభ్యసనం అంటారండి. ఈ మిగిలి ఉన్నది పునరభ్యసనంలో మనం తొందరగా నేర్చుకునేటట్లు చేస్తుందండి. సో ఏం లేదండి, మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనుకున్నాం, ఈరోజు చదివాము, ఒక 2 days తర్వాత అది మన ధారణలో కొన్ని తప్పులు వస్తాయన్నమాట. అంటే కొంతవరకు మనం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మనం పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే మళ్ళీ మనం ఒక 1 or 2 times చదవాల్సి ఉంటుంది. అప్పుడు అంటే మనం ఫస్ట్ టైం కంప్లీట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఎన్నిసార్లు అయితే చదివామో, సో ఒక 2-3 days తర్వాత కూడా మళ్ళీ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అన్నిసార్లు చదవాల్సిన అవసరం వస్తుందా? లేదండి. అంటే అది మన ధారణలో ఉంటుంది. అంటే మనం చదివాం కాబట్టి మన మైండ్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం చదవాల్సి వచ్చినప్పుడు తక్కువ సార్లు, అంటే 1 or 2 times చదివితే ఇమ్మీడియట్గా మనకు గుర్తొచ్చేస్తుంది, మనం మళ్ళీ పర్ఫెక్ట్ అయిపోతాం. ఈ విషయాన్నే తను వేరే అంటే మన లాంగ్వేజ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇలా మన ధారణలో ఎంత మిగిలి ఉన్నది అనే పద్ధతిని తెలుసుకోవడానికే ఈ పునరభ్యసన పద్ధతి లేదా పొదుపు పద్ధతి అనేసి అంటారండి. ఈ విషయాన్ని వివరించిన వారు ఎబ్బింగ్ హౌస్ అండి. ఈ పొదుపు గణనను వివరించింది ఎవరండి? ఎబ్బింగ్ హౌస్. వ్యక్తి యొక్క పొదుపు గణనను తెలుసుకుంటకు క్రింది సూత్రాన్ని ఉపయోగిస్తారండి. పొదుపు గణన సూత్రం చూడండి. 1 అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఆ పొదుపు గణన సూత్రం ఏంటండి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, లేదా పొదుపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు చూడండి. ఒక విద్యార్థి ఒక పద్యాన్ని కంఠస్థం చేయడానికి 10 సార్లు చదవవలసి వచ్చిందండి. నెల రోజులు గడిచిన తర్వాత పునఃస్మరణ చేయిస్తే అనేక తప్పులు దొర్లాయి. దాన్ని మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 5 సార్లు చదవవలసి వచ్చింది. సో అప్పుడు ఆ విద్యార్థి యొక్క పునరభ్యసన గణన లేదా పొదుపు గణన ఈ క్రింది విధంగా లెక్కిస్తారు. ఏం చేయాలండి? మనకు పొదుపు గణన సూత్రం ఏంటండి? అసలు ప్రయత్నాలు ఎన్నండి? 10 మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు రెండోసారి చదవాల్సి వచ్చినప్పుడు ఎన్నిసార్లు చదివిందండి? 5 బై అసలు ప్రయత్నాలు = 100 ఇంటూ 100 = 50% అండి.